యవనస్తుల జీవితంలో ముఖ్యమైనటువంటి మూడు పరీక్షలు బాగా గుర్తుపెట్టుకోండి నాయన. ఓ తల్లి, అమ్మ గుర్తుపెట్టుకో, 3 పరీక్షలు. తల్లిదండ్రులారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏమిటి లైఫ్లో 3 పరీక్షలు అంటే, మొట్టమొదటి పరీక్ష చదువు, ఎడ్యుకేషన్. ఈ పరీక్ష ఇది కష్టమైన పరీక్ష. ఎప్పుడు చదువుకున్నా, ఏ క్లాస్ చదువుకున్నా టాపర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. క్లాసులో యు మస్ట్ బి టాపర్, మైండ్ ఇట్, దట్ ఈస్ యువర్ గోల్. రెండవది, ఉద్యోగం అనేటువంటిది కఠినమైన పరీక్ష. ఉద్యోగము ఎతకటం కాదు, దట్ ఈస్ ద నాస్టీ థింగ్. ఉద్యోగము నీ దగ్గరికి రావాలా, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ మస్ట్ హ్యావ్. ఉద్యోగం నీ దగ్గరికి రావాలా, అట్లా చదవాలా. ఇది బైబుల్. 2. మూడో పరీక్ష ఏంటి తెలుసా? వివాహం. ఇది అగ్ని పరీక్ష. అమ్మా ఓ ఈ 3 పరీక్షల్లో నీకు 100% రావాలంటే, నీకు నువ్వు టాపర్గా నిలబడాలంటే, దేవుడు నీకు కోరింది ఇవ్వాలంటే, యెహోవా నా కాపరి, నువ్వు మారు మనసు పొంది రక్షించబడితేనే ఈ 3 కూడా దేవుడు నిన్ను టాపర్గా నిలుపుతాడు. లేకపోతే ఇంకంతే. కాబట్టి నా వివాహం కొరకు భక్సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 5 years ఏమైనా ప్రార్థన చేసి తెలుసా? ఐ ఆమ్ ప్రేయింగ్ రిగార్డింగ్ జాన్స్ మ్యారేజ్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. 5 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత నా వివాహం నిశ్చయం చేశాడు. నా భార్య హెబ్రోన్లో ట్రైనింగ్ అయినామే. 5 సంవత్సరాలు, అర్థమైందా? ఈ 5 సంవత్సరాల్లో 3 సంబంధాలు వచ్చాయి నాకు. ఈ 3 సంబంధాలు కాకుండా దేవుని చిత్త ప్రకారం, పరిపూర్ణ చిత్త ప్రకారం ప్రభు కొరకు జీవించాను, ప్రభు కొరకు నిలబడ్డాను. దావీదు ప్రార్థన చేశాడు. దేవుని దయ వల్ల వివాహం అయిన తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 పిల్లలు దేవుని దయ వల్ల సెటిల్ అయిపోయినారు. తర్వాత నా భార్య నేను కలిసి 40 సంవత్సరాలు జీవించాను. కాబట్టి మీ భవిష్యత్తు కొరకు బాగా ప్రార్థన చేయండి. మొదటి పరీక్ష చదువు, 2వ పరీక్ష ఉద్యోగం, 3వ పరీక్ష వివాహం. ఈ 3 పరీక్షల్లో కూడా దేవుడు మీకు కాపరిగా ఉండి నడిపించాలంటే తీర్మానం చేసుకోవాలి, తీర్మానం ప్రకారం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం.